టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఈ తులసి చంద్ కానీ అదే విధంగా కొంతమంది మేధావులమని చెప్పుకునేటోళ్ళు కేంద్ర ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ బిల్లు తెచ్చింది కదా, దాని మీద వీళ్ళు ఎందుకు స్పందించరు? నిజంగా వీళ్ళకు విద్యార్థుల మీద ప్రేమ ఉందా లేదంటే మోడీ గారి మీద కోపమా అనేది కామెంట్ లో తెలియజేయండి. సార్ చెప్పినట్టు మోడీ డర్గయా అన్నాడుగా, వాళ్ళు ఎందుకు డర్గయా అంటుర్రు బిల్లుని చూసి అనేది కూడా ఆలోచన చెయ్యాలి మనం. తులసి చంద్ గారు అదే విధంగా జర్నలిస్టులు అని చెప్పుకునే కుహానా మేధావులు ఒక్కసారి మీరు మొన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి మీ సపోర్ట్ తెలియజేసారో అదే విధంగా ఏదేదో జరిగిపోతుర్రు అని చెప్పేసి అక్కడ మీరు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం బాగానే చేసారు. అయితే ఈ రోజున ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులకు అండగా నిలబడ్డది, విద్యార్థుల కోసమే ఫైట్ చేసిందని మీరు మాట్లాడుతున్నారు కదా, అయితే అదే విద్యార్థుల కోసం అదే పేపర్ లీక్ ఇంకొకసారి అవ్వకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి యాంటీ పేపర్ లీక్ బిల్ అనేది తీసుకొచ్చారు. అయితే ఆ బిల్లు తీసుకొచ్చినాక ఇదే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ బిల్లును అపోజ్ చేస్తున్నారు. ఆ బిల్లును నో నో అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో వీళ్ళందరూ చూడాలని కోరుకుంటున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి, చూసినాక మాట్లాడతాం. మళ్ళా माननीय सदस्यगण, जो भी माननीय सदस्य की विधेयक को पुरस्तापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए। सीबीएसई ऑल इंडिया पीएमटी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2006 सीबीएसई क्लास 12 अकाउंटेंसी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2006 एम्स पोस्ट ग्रेजुएट एमबीबीएस पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2007 एआईई पेपर लीक ऑल इंडिया इंजीनियरिंग पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। చూసిరు కదా, పార్లమెంట్ సాక్షిగా యాంటీ పేపర్ లీక్ బిల్లు తీసుకొస్తే ఏ విధంగా అక్కడ గందరగోళం క్రియేట్ చేస్తారో, లొల్లి చేస్తారో ఆలోచన చేయండి. ప్రభుత్వం చేయకపోతే చేయలేదని విమర్శించేది వీలే, చేస్తే ఎక్కడ ఫ్యూచర్లో మళ్ళా మేము అధికారంలోకి వస్తామో లేకపోతే కలలు కంటారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకెక్కడ ఇబ్బంది అవుతుందో, బిల్లు వల్ల ఇబ్బంది అవుతుందో అని చెప్పి భయపడుతున్నట్టు. అసలు ఆ బిల్లులో ఏముందో కూడా ఒకసారి చూద్దాం. ఆ బిల్లులో యాంటీ పేపర్ లీక్ బిల్లు ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అందులో పేపర్ లీక్ జరిగితే 10 కోట్ల రూపాయల జరిమానా ఉంది. అదే విధంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అని ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల్లోనే ఎవరైతే తప్పుకు పాల్పడిరో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అదే విధంగా ఏదైతే 10 కోట్ల జరిమానా ఉంటుంది, 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇంకా కఠినమైన సెక్షన్ల కింద కూడా వీళ్ళ మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వీరు ఫాస్ట్ ట్రాక్ కూడా 3 నెలల్లోనే చిప్పకూడు తినాల్సి ఉంటుంది. సో ఇవన్నీ యాంటీ పేపర్ లీక్ బిల్లో ఉండగానే ఇవన్నీ చూసి గతంలో పేపర్ లీక్లు మస్తుగానే అయినాయి, మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వచ్చినాం అనుకో, వస్తే మళ్ళా ఇట్లాంటివి జరిగిందనుకో మా పరిస్థితి ఏం కావాలని చెప్పి భయపడుతున్నట్టున్నారు. అయితే ఒకటే ఆలోచన చేయాలి, ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు పార్లమెంట్ సాక్షిగా బిల్లు తెచ్చినప్పుడు ఏదైతే నిరసన చేసినప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తారో, తులసి చంద్ కానీ మిగతా వాళ్ళు ఏదైతే కుహానా మేధావులం అని చెప్పుకుంటోళ్ళు, జర్నలిస్ట్ అని చెప్పుకుంటోళ్ళు, ఖచ్చితంగా మరి ఇలాంటి గొప్ప బిల్లును తీసుకొచ్చినప్పుడు ఆ బిల్లును కూడా వీళ్ళు స్వాగతించాలి కదా, ఆ బిల్లు గురించి కూడా వీళ్ళు మాట్లాడాలి కదా, వీడియోలు చేయాలి కదా. నిరసనలు అటు జరుగుతున్నాయి, ఇటు జరుగుతున్నాయి, ఇది అదే అని చెప్పి మాట్లాడారు కదా. పోలీసుల మీద రాళ్ళు రువినే చూపించరు, జర్నలిస్టుల మీద చేసిన దాడుల్ని చూపించరు. ఎందుకంటే వీళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, కానీ జర్నలిస్టుల మీద దాడులు జరిగితే వీళ్ళు చూపించారు. అదే విధంగా ఒక లేడీ కానిస్టేబుల్ మీద, లేడీ పోలీస్ ఆఫీసర్ల మీద జరిగినటువంటి దాడుల్ని వీళ్ళు చూపించరు. అదే విధంగా నిజమైన విద్యార్థులు ఎవరైతే లాఠీ దెబ్బలు పడ్డారో వాళ్ళు ఈ రోజున హాస్పిటల్లో ఉంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మాత్రం 5 స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అలా మీరు ఎట్లా 5 స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేసుకుంటారు? మన కోసం నిరసన చేసినటువంటి నిజమైన విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు, వాళ్ళ మీద కేసులు అయినాయి, మీరు ఇట్లా 5 స్టార్ హోటల్లో చిందేస్తే ఎట్లా అని చెప్పి అడుగుతారా అంటే అది కూడా అడగరు. ఎందుకంటే వీళ్ళ కోపం అంతా మోడీ గారి మీద, బీజేపీ ప్రభుత్వం మీద, సనాతన ధర్మం మీద ఉంటుంది తప్ప నిజంగా వీళ్ళు విద్యార్థుల కోసమే ఫైట్ చేసినట్లయితే, విద్యార్థుల తల్లిదండ్రుల బాధను చూసి వీళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు అయితే 5 స్టార్ హోటల్లో చిందేస్తారా? అదే విధంగా నిజమైన పోరాటం చేసిన వాళ్ళు లాఠీ దెబ్బలు పడ్డాయి, అదే విధంగా జైలరు. మరి వాళ్ళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు, ఎందుకు ప్రశ్నించారు? ఈ కుహానా మేధావులు, ఈ తులసి చంద్ లాంటి వాళ్ళు ఎందుకు ఈ విషయాల మీద స్పందించారు? అసలు
ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము రెండు వైపులా మాట్లాడతాం, అట్లా మాట్లాడతాం, ఇట్లా మాట్లాడతాం అంటారు కదా, మరి ఇది రెండో వైపు కూడా మాట్లాడాలి కదా. నిజంగా దెబ్బలు తిన్న, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అదేవిధంగా జైల్లో కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. అదేవిధంగా యాంటీ పేపర్ లీక్ బిల్లు తెస్తే స్వాగతించాలి కదా. మరి కాకరోజు వాళ్ళు స్వాగతించరు, ఈమె స్వాగతించారు. అసలు వీళ్ళ గోల్ ఏంది? బీజేపీని బద్నాం చేయాలి. ఎలాగైనా సరే మోడీ గారి మీద కోపంతో ఖచ్చితంగా బీజేపీని ఏదో ఒక రకంగా ప్రజలు ఇంత అభిమానిస్తారు, ఇంత ఆదరిస్తారు, ఆదరణ తగ్గించాలి, ప్రజల్లో బీజేపీని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశమే చేస్తున్నట్టుంది. కానీ నిజంగా ప్రజల కోసం, విద్యార్థుల కోసం అయితే ఆ యాంటీ పేపర్ లీక్ బిల్ని ఎట్లా అడ్డుకుంటారు భయ్? పార్లమెంట్ సాక్షి ఈ లొల్లేంది భయ్ అని చెప్పి మాట్లాడాలి కదా. నిజంగా విద్యార్థుల కోసం అంత మంచి బిల్లు ఎత్తే ఫ్యూచర్లో అలాంటి చేయాలంటే ఒక 10 కోట్లు పోతాయా, కానీ 10 కోట్లతో పాటు 10 ఏళ్ళు జైలు శిక్ష అనగానే ఎవరికైనా భయం వస్తుంది కదా. ప్రకాష్ రాజ్ చెప్పినట్టు మోడీ డర్గయా అన్నాడు కదా, వాళ్ళు ఎందుకు డర్గయా అంటుర్రు బిల్లుని చూసి అనేది కూడా ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఒక బిల్లు తెస్తే సపోర్ట్ చేయలేని వాళ్ళు అదే విధంగా ఏదైనా జరిగితే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ ఎలాగైనా మోడీ గవర్నమెంట్ బీజేపీని ఎన్డీఏ అలయన్స్ని బదనాం చేయాలి, ప్రజలలో ఖచ్చితంగా ఏదో లేనిపోంది క్రియేట్ చేయాలనే ఉద్దేశం మీద పరిగెత్తుకుంటూ వస్తారు. మరి ఇలాంటి మంచి బిల్లు తెచ్చినప్పుడు కూడా మనం స్వాగతించాలి కదా. నిజంగా విద్యార్థుల కోసం చేసినప్పుడు మేము సపోర్ట్ చేసినాం, బిల్లు తెచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 స్టార్ హోటల్లో చిందేష్టంలో కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే 5 స్టార్ హోటల్లో చిందేస్తారు అంటే వాళ్ళు ఎంత సంపన్నులు, వీళ్ళక సామాన్య విద్యార్థుల బాధ తెలిసేది, వీళ్ళక సామాన్య నిరుద్యోగుల బాధ తెలిసేది అని చెప్పి నేను కాదు యావత్ దేశ ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళ భాగవతం కూడా చూస్తున్నారు. ఆ రోజు రాళ్ల దాడి చేసిన వాళ్ళని కూడా ఈ రోజు లాక్కి వెళ్తున్నారు పోలీసులు. మీరు బాగానే ఉన్నారు, వాళ్ళ మీద ఒక కేసు ఉండదు, వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉండవు, వాళ్ళ 5 స్టార్ హోటల్లో చిందేస్తారు, వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు. కానీ నష్టపోయేది వీళ్ళని నమ్మొచ్చి మీ మాటలు వినొచ్చిన సామాన్యులు, నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు మీ ట్రాప్లో పడి ఆగమవుతారు అన్న విషయం చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాన్ని నేను యావత్ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.